పురుషోత్తమా పవిత్రోత్తమా పుత్రోత్తమా యాజకోత్తమా 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 హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా ప్రియమైన భావాలే మనసు నిండగా హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా ప్రియమైన భావాలే మనసు నిండగా పొలకించిన తనువు నాట్యము చేసి పొలకించిన తనువు నాట్యము చేసి ప్రియమైన నీ కొరకై వేచియున్నది ప్రియమైన నీ కొరకై వేచియున్నది ధిరన 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 తోం తోం తాంగిడి కెడుకు తోం 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 తాంగిడి కెడుకు తోం తోం స్వాగతం సుస్వాగతం స్వాగతం మహాస్వాగతం దివినేలు యువరాజా నీకిదే స్వాగతం ధనిస మమ మమ ధనిస గగ గగ మదని సా 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 దివినేలు యువరాజా నీకిదే స్వాగతం భువినేలు మహారాజా నీకిదే స్వాగతం భువినేలు మహారాజా నీకిదే స్వాగతం యాజకోత్తమా నీకే స్వాగతం పురుషోత్తమా నీకే సుస్వాగతం యాజకోత్తమా నీకే స్వాగతం పురుషోత్తమా నీకే సుస్వాగతం హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా ప్రియమైన భావాలే మనసు నిండగా స్వాగతం సుస్వాగతం ఓ యేసుదేవా స్వాగతం సుస్వాగతం ఓ యేసుదేవా నీ దివ్య రూపం మది కోవెల
शुभ स्वागतं सुम स्वागतं घन स्वागतं शुभ स्वागतं सुम కృపా సత్య సంపూర్ణుడైన తండ్రి దైవమా సకల జగతినేలు పరిశుద్ధ ప్రభువా వరములీడేర్చు యేసునాదా చేకొనుమయ్యా మా స్వరకీర్తనల ప్రస్తుతి మా స్వరకీర్తనల ప్రస్తుతి సరిగమల రాగం సంగీతము శ్రీకరుణి శుభకరుణి పావన యేసుని బలియాగము స్వాగతం శుభ స్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం శుభ స్వాగతం స్వాగతం ఘన స్వాగతం ఆనందం నీది నీ సంతోషం నాది ఆనంద సాగరాల మనసు నాది భారములోను భద్రతలోను భారములోను భద్రతలోను చెంతనుండగా మన చెంతనుండగా ఆశించే ప్రభు సన్నిధికి రారే ఆశించే ప్రభు సన్నిధికి రారే సరిగమల రాగం ఇది సుస్వరాల సంగీతము Praise the Lord. Praise the Lord. Praise the Lord. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ అనాసాగరం సంఘానికి ఎంతో సంతోషకరమైనటువంటి ఆనందకరమైనటువంటి రోజు. 21 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ అనాసాగరం ఈ దేవాలయ ప్రాంగణం మరొక పీఠాధిపతి యొక్క పాదస్పర్శతో పులకించిపోయింది. ఈరోజు మనందరికీ కూడా ఎంతో సంతోషం. ఎందుకంటే మన ప్రియతమ మేత్రాణులు
మహాగణ శ్రీ శ్రీ తెలగటోటి జోసఫ్ రాజారావు గారు మన మధ్యకు విచ్చేశారు. కాబట్టి ఈ సమయంలో అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ పీఠాధిపతులను ఆహ్వానించుదాం. అలాగే మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి ఇతర గురువులకు, మఠవాసులకు, అదేవిధంగా వచ్చినటువంటి విశ్వాసులందరికీ, ఈ ఊరి బంధువులకి, మీ అందరికీ కూడా ఈనాటి దివ్యబలి పూజకు అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఈనాటి ఈ దివ్యబలి పూజను ఈ సంఘం కోసం అర్పిస్తూ ఆ దేవాతి దేవుని యొక్క ఆశీస్సులు మనందరికీ కూడా అందించవలసిందిగా మన యొక్క మేత్రాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ ఫాదర్. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను పొందునుగాక. ఆహ్వానం పలికిన విజయ్ కుమార్ ఫాదర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన గురువులకు, అదేవిధంగా ఇక్కడ ఉన్న పెద్దలు, మన సంఘ పెద్దలు అందరూ కలిసి నన్ను ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడికి ఆహ్వానించినందుకు నేను మీకు ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను చాలాసార్లు ఇటు వెళుతూ ఉంటాను. అనాసాగరం అంటే ఆ పేరు నాకు చాలా నచ్చింది. ఇక్కడ మాకు సంఘం ఉందని చెప్పారు కానీ ఇక్కడ రావడం ఎప్పుడూ కుదరలేదు. అయినా ఇప్పటికన్నా నా కోరిక తీరింది కాబట్టి నేను చాలా సంతోషంగా ఈరోజు ఇక్కడికి వచ్చాను. నేను మన మేత్రాసనపు డైరెక్టరీలో వెతుకుతూ ఉంటే మీ సంఘం దగ్గర 130 సంవత్సరాల నుంచి ఇక్కడ విశ్వాసం ఉంది, కథోలిక విశ్వాసం. ఒక ప్రాచీన సంఘం మీది. 113 సంవత్సరాల క్రితం ఇక్కడ నందిగామ ఒక విచారణ చేయబడింది. అంతకుముందు మీరు బయ్యారం విచారణకు చెందినవాళ్ళు. 113 సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఈ విచారణకి ఒక చాలా ముఖ్యమైన సంఘంగా వర్ధిల్లుతూ ఉన్నారు. అందుకని ఈరోజు మనందరం గర్వించదగిన విషయం. కథోలిక విశ్వాసం అంటే ఏదో ఒక విశ్వాసం అని కాదు, ఒక మంచి విశ్వాసం. దీనికి ఒక విశిష్టమైన అర్థం ఉంది. ఏదో మతం అంటే అక్కడికి వెళ్ళడం, గుడికి వెళ్ళటం, పూజ చూడటం, రావటం, 4 జపాలు చెప్పుకోవటం, అది మాత్రమే కాదు. దానికంటే లోతైన భావాలు ఉన్నాయి. దానికి అర్థం కూడా ఉంది. ముఖ్యంగా ఒక ప్రాచీన సంఘం, మీ అటువంటి ప్రాచీన సంఘం ఈ విశిష్టతను తెలుసుకోవాలి. అందుకని ప్రత్యేకంగా మీకు అది చెప్పాలని వచ్చాను ఈరోజు. ఎందుకంటే మీ మీదే ఆధారపడి ఉంటుంది. మీ జీవితం మీద మీరిచ్చే మంచి ఎగ్జాంపుల్, దాని మీద మీరిచ్చే సాక్ష్యం మీద ఆధారపడి ఉంటుంది ఇదంతా. అందుకని నేను మిమ్మల్ని ప్రోత్సహించడానికి వచ్చాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చాను. అదేవిధంగా మీ సంఘం సరిగ్గా అభివృద్ధి చెందుతూ ఉందంటే ఈరోజు ఫాదర్ గారు చెప్పారు నాకు, ఈ ఊరు నుంచి 4 గురువులు ఉన్నారు, 4 సిస్టర్స్ ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే ఇది చెట్టు నాటడం కాదు, చెట్టుకు కాయలు కాయాలి కదా, పళ్ళు కాస్తేనే నిజంగా మంచి చెట్టు అని దానికి ఒక అర్థం ఉంది. అదేవిధంగా మీ ఊరు ఒక చెట్టు అయితే, మీ విశ్వాసం ఒక చెట్టు అయితే, ఒక వృక్షం అయితే అక్కడ మంచి పళ్ళు కాశాయి. వాళ్ళే ఈనాటి 4 గురువులు, అదేవిధంగా 4 సిస్టర్స్ ఉన్నారు. అందుకని నేను చాలా సంతోషిస్తున్నాను. వాళ్ళు ఇంతమంది గురువులు అయితే, ఇంతమంది సిస్టర్స్ అయితే, మీరు కూడా వాళ్ళలాగా చాలా పునీతులలాగా ఉన్నారు. అందరూ మంచి వాళ్ళలాగా ఉన్నారు. మీలో మంచి భావాలు వెల్లివిరియాలని, మీ అందరికీ దేవుని ఆశీర్వాదాలు మెండుగా దొరకాలని ఈరోజు మీకోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. సహోదరి సహోదరులారా, ఈ పూజను నెరవేర్చే యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను కొలుచున్నాను.
ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నికైన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయనని ప్రతిమాలు కొలుచున్నాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవనకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకమున మంచి మనస్సు కలవారికి శాంతి శాంతి శాంతి. ప్రభువైన సర్వేశ్వరా పరలోకరాజా, సర్వశక్తి గల ప్రభువా పితయైన సర్వేశ్వరా నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహా వైభవమునకై నీకు వందనము అర్పించుచున్నాము, నీకు వందనము అర్పించుచున్నాము. జనితైక పుత్రుడా ప్రభువైన యేసు క్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా నాకు దయ చూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా నాకు దయ చూపుము. నా మనవి ఆలకింపుము.
పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయ చూపుము. మా ప్రార్థనాలింపుము. ఏలయనా నీవు మాత్రమే, పవిత్రుడవు, నీవు మాత్రమే, ప్రభుడవు, నీవు మాత్రమే, గనుడవు. నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా పితయైన సర్వేశ్వరుని మహిమలో పితతో పవిత్రాత్మతో ఏకమయుండు ప్రభువా. ప్రార్థించుదము. సకల వరముల ప్రదాతవైన తండ్రి, మేమును నీవు మాకు దయచేసిన సమస్త వరములను నీ నుండి పొందినవే. నీ అపూర్వ ప్రేమను మేము గుర్తించునట్లు చేయుము. మా పూర్ణ హృదయముతోనూ పూర్ణ శక్తితోనూ నిన్ను ప్రేమించుటను మాకు నేర్పుము. పవిత్ర కన్య మరియమ్మ విజ్ఞాపనము ద్వారా మేము క్రీస్తు ప్రభుని పునరుత్థాన మహిమలో భాగస్థుల మగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనం నుంచి 18వ వచనం వరకు. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనం నుంచి 18వ వచనం వరకు. కనుక ఇక మీదట యావేకు భయపడి ఆ ప్రభువును చిత్తశుద్ధితో కొలువుడు. యూఫ్రటీసు నదికి ఆవలి వైపునను ఐగుప్తులోను మీ పితరులు కొలిచిన అన్య దైవములను విడనాడి యావేను మాత్రమే పూజింపుడు. కానీ మీరు యావేను సేవింపనొల్లనిచో మరి ఎవరిని సేవింపగోరుదురో యూఫ్రటీసు నదికి ఆవల మీ పితరులు కొలిచిన దేవతలను కొలిచెదరో మీరిప్పుడు నివసించుచున్న అమోరీయుల దేశమున వారు పూజించు దైవములను కొలిచెదరో నేడే నిర్ణయించుకొనుడు. నేను నా కుటుంబము మాత్రము యావేను ఆరాధింతుము అనెను. ఆ మాటలు విని ఇజ్రాయేలీలు, ఎంత మాట, మేము యావేను విడనాడి అన్య దైవములను కొలుతుమా? మమ్ము మా పితరులను దాస్యగృహమైన ఐగుప్తు నుండి ఈవలకు కొని వచ్చినది యావే కాదా? మా కొరకై అద్భుత కార్యములను చేసినది ఆయన కాదా? మేము నడిచిన త్రోవలందు మేము ప్రయాణము చేసిన వివిధ జాతుల మండలములందు మమ్ము కాపాడినది ఆయన కాదా? పైగా ప్రభువు ఆ జాతులనన్నిటినీ ఈ దేశమును ఏలుచున్న అమరోయిలను కూడా మా ఎదుట నుండి వెడులగొట్టెను. కనుక మేమును యావేను సేవింతుము, ఆయనయే మాకును దేవుడు అని ప్రత్యుత్తరమిచ్చెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దేవవర ప్రసాదము చేత నిండిన మరియా వందనము, అభివందనము.
కష్టాల కడలిలో మునిగినప్పుడు, నిన్ను స్మరించి దరి చేరినప్పుడు కరుణతో చూచెదవు, కన్నీరు తుడిచెదవు. అమ్మా నీవు నాకు ఉపదేశించదవు, నీ తనయుని విధేయించ నేర్పించెదవు. క్రీస్తు ప్రభుని ప్రేమించ నడిపించెదవు. ప్రసాదము చేత నిండిన మరియా వందనము, అభివందనము. చేరిన వారు నీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. అమ్మా నిత్య సహాయి, నిన్ను వేడినప్పుడు మాలోని భయాందోళనలు తొలగిపోవును, దురాత్మలు మా నుండి పారిపోవును. నిన్ను వెంబడించువారు దారి తప్పరు, నిన్ను వేడువారు నిరాశ చెందరు. నిన్ను తలచువారు నీతిని తప్పరు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమయ్యుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రెండవ పట్టణము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం నుంచి 47వ వచనం వరకు. రెండవ పట్టణము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం నుంచి 47వ వచనం వరకు. వీరు అపోస్తుల బోధయందును వారి సహవాసమునందును రొట్టెను తుంచుటి అందును ప్రార్థించుటి అందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతి వ్యక్తిపై భయము ఆవహించెను. అపోస్తుల ద్వారా అనేక అద్భుతములను ఆశ్చర్య కార్యములను జరుగుచుండెను. విశ్వసించిన వారందరూ కలిసి సమిష్టిగా జీవించుచు తమకు కలిగిన దానిలో అందరూ పాలు పంచుకొనుచుండిరి. మరియు వారు తమ స్థిర స్థిరాస్తులను అమ్మి అందరకును వారి వారి అవసరములను బట్టి పంచిపెట్టిరి. వారు ప్రతిరోజు కూటముగా దేవాలయములో కలుసుకొనుచు తమ ఇండ్లలో అందరూ కలిసి రొట్టెను త్రుంచెను. సంతోషముగా వినయము గల హృదయముతో భుజించుచు దేవుని స్తుతించుచు ప్రజలందరికును ప్రీతిపాత్రులైరి. రక్షణ పొందుచున్న వానిని ప్రభు ప్రతిరోజు వారితో చేర్చుచుండెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు ఆనతియుము నీ దాసుడు ఆలించుచునే ఉన్నాడు. నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు, మాటలు కలవాడవు. హల్లెలూయా 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 హల్లెలూయా. తో నుందురుగాక మీ ఆత్మతోనూ వందునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి గారి సువార్త 5వ అధ్యాయము వచనములు 13 నుండి 16 వరకు. పునీత మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము వచనములు 13 నుండి 16 వరకు. యేసు జనసమూహముతో ఇట్లనెను, మీరు భూమికి ఉప్పు వలెనున్నారు. ఉప్పు తన ఉప్పదనమును కోల్పోయిన ఎడల దానిని తిరిగి పొందలేదు. అట్టి ఉప్పు బయట పారవేయబడి ప్రజల చేతొక్కబడుటకే గాని మరెందుకు పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండపై కట్టబడిన పట్టణము మరుగై ఉండజాలదు. ఇంటనున్న వారికి అందరికీ వెలుగునిచ్చుటకై దీపమును వెలిగించి దీపస్తంభమున పైననే ఉంచెదరు గాని గంప క్రింద ఉంచరు కదా. ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకే మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు. పరలోకమందున్న మీ తండ్రి సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు. పరలోకమునందున్న మీ తండ్రి సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు. ఇది క్రీస్తుని సువిశేషము. మీకు స్తుతి కలుగునుగాక.
హల్లెలూయా 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 హల్లెలూయా. సహోదరి సహోదరులారా, నేటి సువార్త పఠనములో క్రీస్తు ప్రభువు తన శిష్యులకు చెప్పారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, లోకానికి వెలుగై ఉన్నారు అని చెప్పారు. ఉప్పు యొక్క సహజ లక్షణం ఏమిటంటే అందరితో కలిసిపోతుంది, అన్నిటితో కలిసిపోతుంది. మీ ఇంట్లో ఏదైనా పదార్థాలు తయారు చేసుకున్నప్పుడు ఉప్పు వేస్తే మీ ఇంట్లో కరిగిపోతుంది. మా ఇంట్లో కూడా ఏదన్నా పదార్థాలు మేము తయారు చేసుకున్నప్పుడు మా ఇంట్లో ఉప్పు వేసినా అది కరిగిపోతుంది. అన్ని చోట్ల ఈ విధంగా ఆ ఉప్పు కరిగి వాళ్ళతో లీనమైపోతుంది. అది ఉప్పు యొక్క సహజ లక్షణం. దాంతోపాటు ఉప్పు రుచిని ఇస్తుంది. చప్పగా ఉండదు కదా, ఉప్పు అయితే బాగుంటుంది, తినడానికి అందరికీ ఆహ్లాదంగా ఉంటుంది, అందరు మెచ్చుకుంటూ తింటారు. ఒకవేళ కూరలతో ఉప్పు తక్కువైతే చాలామంది ఇదేం ఉప్పు, ఇదేం కూర అని వంకలు పెడతారు. సరిగ్గా సరిపోతే అందరూ సంతోషంగా తింటారు. అదేవిధంగా ఈ ఉప్పు ఎలా రుచి ఇస్తుందో పదార్థాలకి, అదేవిధంగా మనం కూడా క్రైస్తవులుగా మన జీవితం ఇతరులకు ఈ రుచి అనేది వాళ్ళు కల్పించాలి. క్రైస్తవుల జీవితం ఇతరులకు రుచి ఇచ్చే జీవితంగా మారిపోవాలని క్రీస్తు ప్రభు తన శిష్యులకు వివరించాడు. అదేవిధంగా మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నారు. మనకు వెలుగుంటే దేదీప్యమానంగా ఉంటుంది. అందరిని మనం ఒకళ్ళని ఒకళ్ళు చూసుకోవచ్చు, అందరు సంతోషంగా ఉంటారు. ఎందుకంటే అది మనకి శక్తిని ఇస్తుంది. శక్తి కంటే ముఖ్యం ఇక్కడ ఎవరున్నారో తెలుసుకోగలుగుతాం. లేకుంటే చీకటైతే చీకట్లో ఎవరిని చూడలేం కదా, వెలుగైతే గుర్తుపడతాం. వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా కుటుంబం, వీళ్ళు నా బంధువులు, వీళ్ళు నా మిత్రులు, వీళ్ళు నా ఊరు వాళ్ళే అని మనం గుర్తుపెడతాం. ఆ వెలుగు మూలంగా మనం ఒకరినొకరు గుర్తించి అందరూ ఈ వెలుగులోకి రావాలని కోరుకుంటూ ఉంటాం. వెలుగు కూడా మనకి ఏమిస్తుందంటే పెరుగుదలనిస్తుంది. అలాగే ఒక చెట్టుని మనం చీకట్లో పెడితే ఆ చెట్టు పెరగదు. ఆ చెట్టు వెలుగులో పెడితే అది పెరిగి పెద్దదవుతుంది. మన ప్రకారం డి విటమిన్ మామూలుగా ఈ సూర్యరశ్మికి వస్తూ ఉంటుంది. ఆ విధంగా ఈ వెలుగు కూడా మనందరికీ చాలా ముఖ్యం. క్రైస్తవులు వెలుగై ఉండాలి, చీకట్లో వెలిగించిన లాంతరులాగా ఉండాలి అని ప్రభువు కోరుకుంటూ ఉన్నారు. అందుకే మొదటి పట్టణంలో యెహోషువ అంటాడు, ఏమంటాడు? నేను నా కుటుంబం మాత్రం యావే దేవునే మేము కొలుస్తాము. మిగిలిన వాళ్ళు అన్య దేవుళ్ళు కొలవబోతున్నారు, మీరు కొలిస్తే కొలవండి, వెళితే వెళ్ళండి, కానీ నేను నా కుటుంబం మాత్రం మనల్ని ఐగుప్తు నుంచి విడిపించిన దేవుణ్ణి మేము కొలుస్తాము అని ఆ రాజు ఆనాడు ఆయన యెహోషువ చెప్పాడు. ఈరోజు 130 సంవత్సరాల విశ్వాసాన్ని పండుగగా చేసుకుంటున్న మీరు ఈ మాట చెప్పాలి. నేను నా కుటుంబం మాత్రం క్రీస్తు దేవుని కొలుస్తామని చెప్పాలి. చెప్పడానికి మీ అందరికీ ధైర్యం ఉందా? ఆడపిల్లలు, ఆ దూరంలో ఉన్న మగాళ్ళందరూ, మనందరికి ధైర్యం ఉందా? క్రీస్తునే కొలుద్దామా? చెప్పండి గట్టిగా, చప్పట్లు కొట్టండి. ఇప్పుడు నేను చెబుతాను, క్రైస్తవుడైతే ఏమవుతుంది ఈ విషయం మనం మీరు మరీ అర్థం చేసుకోవాలి. చాలా దీర్ఘంగా చెబుతాను ఈరోజు మీకు ఈ విషయాన్ని గురించి. క్రైస్తవుడు ఏమవుతాడు? క్రీస్తును నమ్మినవాడు ఏమవుతాడు?
ఆ విషయం ఈరోజు మీరు నేర్చుకోవాలి. స్త్రీ సభ చరిత్ర, మన క్రీస్తు సంఘం, ప్రపంచంలో ఉన్న క్రీస్తు సంఘం మొత్తం కథోలిక సంఘం, వాళ్ళు యావత్తు పవిత్ర జీవితం జీవించిన స్త్రీ పురుషులతో నిండి ఉంది. మనం చాలామంది ఉన్నాం. 200 కోట్లకు పైగా క్రైస్తవులు ఉన్నారు, కథోలికులు. వీళ్లలో చాలామంది పుణ్య జీవితం జీవించిన స్త్రీ పురుషులు. అనేక మంది అక్కడ పునీతులు ఉన్నారు. వీళ్లలో లోకరక్షకుడు క్రీస్తునందు వారు కనబరిచిన విశ్వాసం, ఆయన పేరిట వారు ప్రదర్శించిన సోదర ప్రేమతత్వం, అరమరికలో లేని వారి పుణ్య జీవిత విధానం, ఇవన్నీ అనేక తరాల ప్రజలకు సంజ్ఞా జ్యోతులుగాను మార్గదర్శకాలుగాను విలసిల్లాయి. పునీతుల జీవితాల్లో ఉత్థాన ప్రభుని ప్రతిభా పాఠవాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ప్రభువు చెప్పారు, నేను పవిత్రుడను కాబట్టి మీరు కూడా పవిత్రులై ఉండండి చెప్పారు. నేను పవిత్రుడను కాబట్టి మీరు నా ప్రజలైతే మీరు కూడా పవిత్రులుగా ఉండాలని చెప్పారు. ఈ పుణ్యాత్ముల జీవితాల్లో క్రీస్తు జీవితం, క్రీస్తు జీవన విధానం మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మనిషి జీవితాన్ని సంపూర్తిగా రూపాంతరం చెందించగల ఉత్థాన క్రీస్తు శక్తి ఈ పుణ్యాత్ముల జీవితాల్లో అనేక విధాలుగా వెల్లడైంది. అందువలన ఈ పూత చరిత్రుల జీవితాలన్నీ క్రీస్తుమయమయ్యాయి. మన జీవితం ఏమవుతుంది? క్రీస్తుమయమవుతుంది. క్రీస్తు ప్రభుని విశ్వసిస్తే, ఆయన నమ్మితే మనం ఎవరికి హాని చేయం. మన గురించి ఎవరు భయపడిన అవసరం లేదు. మన జీవితాలు క్రీస్తుమయమవుతాయి. క్రీస్తుమయమవుతాం అంటే ఏమిటి మళ్ళీ చెబుతాను మిగతా ఆ విషయాల గురించి. అందువలన కనుకనే పునీత పౌలు గారితో పాటు ఇక్కడ జీవించిన ఈ పుణ్యాత్ములందరూ ఏమన్నారు? జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. అంటే నా జీవితం క్రీస్తుమయమైందని అర్థం. అందుచేత వీరి ఆదర్శ జీవితాలు, వీరి విజ్ఞాపన ప్రార్థనలు మనకు ఎంతగానో ఉపకరిస్తాయి. పునీతులతో మనకున్న బాంధవ్యమును, సహవాసము మనల్ని క్రీస్తు చెంతకు మరింత ఆకర్షిస్తూ ఉంటాయి, ఆయనతో ఐక్యపరుస్తాయి. ఒక జీవజలపు ఊట నుండి నీరు ప్రవహించినట్లు వారితో సహవాసం కలిగిన దైవ ప్రజల జీవితాలలోనికి ఆ ప్రభుని కృప నిండుగా ప్రవహిస్తుంది. కాబట్టి ఈ పునీతులందరూ ఏం చేస్తున్నారు? మనల్ని దేవుని చెంతకు నడిపిస్తున్నారు. తమ జీవితాలను క్రీస్తుకు అంకితమనర్చి ఆ క్రీస్తు జీవితాన్నే వాళ్ళు జీవించి ఆ జీవితాన్ని మనకు కూడా చూపించి, మీరు కూడా ఈ మార్గంలో నడవాలి, మనం కూడా క్రీస్తు మార్గంలో నడవాలి, మేము నడిచాం, మీకు భయం వద్దు, మీరు కూడా నడవగలడని వీళ్ళందరూ ఈ పుణ్యాత్మందరూ మనకు చెబుతూ ఉన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మీకు క్రైస్తవ పవిత్ర జీవితాన్ని గురించి కొన్ని అంశాలు నేను మీతో చర్చించదలిచాను. ముఖ్యంగా మన మధ్యన ఒక పునీతుడు ఉన్నాడు, జోసెఫ్ తంబి బ్రదర్ గారు. స్వయాన ఆయన అక్కడ ఔటుపల్లిలో తన జీవనం జీవించి చుట్టుపక్కల ఉన్న గ్రామాలను సందర్శించి వాళ్లకు క్రీస్తుని గురించి బోధించి వాళ్ళందరినీ ఎప్పుడు దివ్య పూజకు తీసుకొని వెళ్ళి అందరినీ పాప సంకీర్తనం చేయించి పాప జీవితం జీవించకుండా పుణ్య జీవితం జీవించాలని అందరినీ ప్రేరేపించి వాళ్ళందరికీ ఒక మార్గదర్శకుడు అయ్యాడు. ఈ విధంగా ఆయన స్మరించుకుంటూ మనం ఈరోజు ఆయన ఒక పవిత్ర జీవితం గడిపాడు. కాబట్టి పవిత్రంగా ఉండడం అంటే ఏమిటి అనే విషయం ఈరోజు మనం తెలుసుకోవాలి. పవిత్ర జీవితం జీవించడానికి పిలుపొందిన వారు ఎవరు? అందరూ పవిత్ర జీవితాన్ని జీవించడానికి పిలువబడ్డారా? అందరూ పిలువబడ్డారు. ఈ ప్రశ్నలు కొన్నిసార్లు మనల్ని తడపడాయిస్తాయి. అందువలన మనకు సరైన అవగాహన లేకుండా పోతూ ఉంది. మనం చాలాసార్లు పవిత్రంగా ఉండటం మన వంతు కాదని, అందుకు ప్రత్యేకంగా కేటాయించబడిన వారే అట్టి జీవితానికి అర్హులని భావిస్తూ ఉంటాం. అది సమంజసం కాదు అనుకుంటూ ఉంటారు. ఇక్కడ గురువులు ఉన్నారు, వాళ్ళు పవిత్ర జీవితం జీవించడానికి పిలువబడ్డారు. అక్కడ సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు పవిత్ర జీవితం జీవించడానికి పిలువబడ్డారు. ఎక్కడో ఊర్లో మొనాస్ట్రీ ఉంది, ఆ మొనాస్ట్రీలో వాళ్ళు పిలువబడ్డారు.
సన్యాస సభ ఉంది, వాళ్ళు పిలువబడ్డారు. మనం లేదు, అందరం పిలువబడ్డాం. కాబట్టి క్రీస్తునందు విశ్వాసం నిలుపుకున్న ప్రతి ఒక్కరిని పవిత్రుని చేయాలని పరలోక తండ్రి ఏనాడో ఎప్పుడో నిశ్చయించుకున్నారని పౌలు అపోస్తలుడు వివరించాడు. ఆయన ఎఫెసీయులకు వ్రాసిన లేఖలో ఇట్లా చెప్పాడు. ఏమన్నాడు? దేవుని ఎదుట మనము పవిత్రులముగాను నిర్దోషులముగాను ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారిగా ఎన్నుకొనెను అని చెప్పారు. లోక సృష్టికి పూర్వం మనందరిని ఎన్నుకున్నాడు ఆయన. అంటే ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి ఎవరైతే క్రీస్తుని విశ్వసిస్తారో వాళ్ళు పునీతులు కావాలని ఆయన ఏనాడో నిర్ణయించాడు అని చెప్పాడు మనకి. ఇది దేవుని దృఢ నిశ్చయము అని కూడా నొక్కి చెప్పాడు పౌలు గారు. ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 4వ వచనం. ఈ విధంగా పవిత్రంగా ఉండటం అనేది ఏ కొందరి వంతో కాదని, అది అందరి వంతని పౌలు చక్కగా చెప్పాడు. అనగా ఈ అందరిలో మనమంతా ఉన్నాం. ఈ పవిత్రతకు పిలువబడిన వారిలో మనమంతా ఉన్నాం. ఇది మనందరి సమిష్టి ధర్మం. వీరిలో నీవు ఉన్నావు, నేను ఉన్నాను, అందరూ ఉన్నారు. వీరందరికీ కేంద్ర బిందువుగా క్రీస్తు ప్రభువు ఉన్నాడు. ఈ క్రీస్తు ద్వారా దేవుడు తన ముఖ లావణ్యాన్ని మన ఎదుట ప్రత్యక్షపరచాడు. క్రీస్తు ప్రభువును చూడడం అంటే దేవుడిని చూడడం. ఇది ఆయన చిత్తం, మన ఎడల చూపిన ఒక ఉచితమైన అనుగ్రహం. అందుకే పునీత పౌలు గారు అంటారు, ఈ పరమరహస్యం శతాబ్దాల తరబడి గోప్యంగా ఉండిపోయింది, కానీ నరవతారుడైన క్రీస్తునందు ఇది సకాలంలో సంపూర్తిగా వెల్లడింపబడింది అని వివరించాడు. దేవుని సొంత నిర్ణయమును అనుసరించియే ఈ కుమారునిలో దేవుని సంపూర్ణ స్వభావం మూర్తిభవించిందని ఆయన ఒక్కాణించాడు కొలసీలకు రాసిన లేఖలో 1వ అధ్యాయం 19వ వచనములో. కాబట్టి జీవము గల దేవుడు క్రీస్తునందు మనకు దగ్గరయ్యాడు. క్రీస్తులో ఎవరున్నారు? దేవుడు. క్రీస్తు మన దేవుడు. ఆయనను సమీపిస్తే మనం దేవుని సమీపిస్తున్నాం. మనకి కంటికి కనిపించాడు, మన భూమి మీద నడిచాడు, మనం ఆయనను తాకగలిగాం. చాలామంది అపోస్తులందరూ ఆయన తాకగలిగారు. ఆయనతో ఉన్నారు, తిన్నారు, భుజించారు. ఆయన వాళ్ళ కాళ్ళు గడిగాడు, వాళ్ళందరినీ పంపించాడు, వాళ్ళందరినీ పరామర్శించాడు. వాళ్ళందరికీ ఎన్నోసార్లు వాళ్ళు డిసప్పాయింట్ అయిపోతే వాళ్ళని ఆయన ప్రోత్సహించి ప్రపంచం నలుమూలలకు పంపించాడు ఆ క్రీస్తు ప్రభు. ఆయన స్వరాన్ని వినగలిగాము వీళ్ళ ద్వారా. యోహాను సువార్తకారుని మాటల్లో చెప్పాలంటే, వాక్కు మానవుడై మన మధ్య నివసించెను, మేము కృపాసత్యములతో నిండిన ఆయన మహిమను చూచిదిమి. తన తండ్రి యొద్ద నుండి వచ్చిన ఏకైక కుమారుడి మహిమ, ఆయన పరిపూర్ణత నుండి మనమందరము అనుగ్రహములను పరంపరంగా పొంది ఉన్నాము. క్రీస్తునందనే ప్రయోగం పవిత్రత అనేది ఆయా వ్యక్తులు అసాధారణంగా శ్రమించి సాధించే పుణ్యం కాదు. మనం కూడా క్రీస్తులాగా తయారవ్వాలంటే ఇది మన సొంతంగా మనం దానిని తీసుకునేది కాదు, సొంతంగా కొనుక్కునేది కాదు, సొంతంగా సాధించేది కాదు. ఈ క్రైస్తవ సంపూర్ణ జీవితానికి మూలాధారం, ప్రధాన సాధనం క్రీస్తే. క్రైస్తవ ప్రావిత్యం క్రీస్తుతో ఐక్యమై జీవించే వారికి మాత్రమే సిద్ధిస్తుంది. గుర్తుంచుకోండి ఈ విషయం. మనం ఈరోజు నేను నా కుటుంబం క్రీస్తునే కొలుస్తాం అంటే అర్థం ఏమిటి? నేను నా కుటుంబం క్రీస్తు చెంతకు వస్తాము, ఎప్పుడు క్రీస్తుతోనే ఐక్యమై ఆయనతో నడుస్తామనే దీని భావం. క్రీస్తుతో ఐక్యమై జీవించే వారికి మాత్రమే ఈ పావిత్ర్యం, ఈ దేవుని సుగుణం మనకు కూడా వస్తుంది. క్రీస్తు ఆదర్శాన్ని అనుసరించి జీవించేవారు ఆయన తలంపులను, ఆయన నడవడికను తమవిగా చేసుకుని జీవించేవారు పవిత్రులు కాగలరు. ఎలా పవిత్రుడనవుతాను దేవుళ్లాగా? ఆయన నడవడిక నా నడవడిక చేసుకొని, అలాగే ఆయన తలంపులు నా తలంపులుగా చేసుకొని అలా జీవిస్తే నేను నిజంగా పవిత్రుడినవుతాను. కాబట్టి ఈరోజు మనందరం ఇంకోసారి ప్రభువుకు వాగ్దానం చేయాలి. మేము కూడా పవిత్రులుగా నడుస్తాం, క్రీస్తునే సేవిస్తాం, క్రీస్తు చెప్పిన మాటలే మేము వింటాం, ఆయన చెప్పిన మార్గాలు అనుసరిస్తామని ఈనాడు మీరు ఈ 130 సంవత్సరాల విశ్వాసాన్ని వేడుకగా చేసుకుంటున్న సందర్భంలో ప్రభువుకు వాగ్దానం చేయాలి. చేస్తారా? మరి చేస్తారా లేదా? చేయాలి.
చేయాలి. కాబట్టి మనం అంటే ఎవరికి భయం అవసరం లేదు. క్రైస్తవం అంటే ఎవరికి భయం అవసరం లేదు. క్రైస్తవాన్ని చేకున్న వాళ్ళు అందరూ ఏం చేస్తారు? దేవుళ్ళగా తయారవుతారు, పునీతులుగా తయారవుతారు, మంచి జీవితాన్ని జీవిస్తారు, ఆదర్శ జీవితాన్ని జీవిస్తారు, ఎవరితో కొట్లాడరు. ఎన్నిసార్లు నేను నన్ను తిట్టిన వారిని నేను ప్రేమించాలి, ఎన్నిసార్లు క్షమించాలంటే ప్రభు ఏమని చెప్పారు? 7 సార్లు కాదు 77 సార్లు అని చెప్పాడు ఆయన. ఏం చెప్పారు? నీ శత్రువును ప్రేమించమని చెప్పాడు. అంత స్థాయిలో మన పావిత్ర్యం కూడా ఉంటుంది. అప్పుడు పవిత్రాత్మ శక్తి ద్వారా మనం క్రీస్తుని పోలి జీవిస్తాం. ఆ విధంగా మనం కూడా పవిత్రతను సాధిస్తాం. పునీత పౌలు గారు ఇట్లా అంటున్నాడు, తాను ఎన్నుకొనిన వారు తన కుమారుని సారూప్యమును కలిగి ఉందినట్లు దేవుడు ఏర్పరచను. ఎవరైతే తన తండ్రి దగ్గరికి వస్తూ ఉంటారో వాళ్ళు తన కుమారుని సారూప్యమును కలిగి ఉందరు. వాళ్ళు కూడా తన కుమారుని పోలికను వాళ్ళు పోలి ఉంటారు అని చెప్పాడు. అనగా పునీత అగుస్తీను కూడా ఇలా అంటాడు, ప్రభు నీతో నా జీవితం సంపూర్తిగా నింపబడినప్పుడే నాది నిజమైన జీవితం అవుతుంది. ఎప్పుడైతే నా జీవితం మొత్తం నీతో నింపబడుతుందో అంటే నీ తలంపులు నా తలంపులు అవుతాయో, నీ ఆలోచన విధానం నా ఆలోచన విధానం అవుతుందో, నీవు జీవించిన విధంగా నేను జీవిస్తున్నాను, అప్పుడే నా జీవితం నిజంగా నీ జీవితం అవుతుంది. లేకుంటే అది అసత్యమైన జీవితం. ఎవరైతే క్రైస్తవుడో ఆ క్రైస్తవుడు కాని వారి మధ్య ఒక భేదం కనపడాలి. వీళ్ళు క్రైస్తవులు అందుకు అలా చేస్తున్నారని ఇది కనపడాలి. అది అంతా మన మీదే ఆధారపడి ఉంటుంది. కొందరు క్రైస్తవులుగా ఉంటున్నారు కానీ కొంచెం ఏమంటారు, కోల్డ్ అండ్ హాట్, నులివెచ్చనితనం. అది వేడిగా ఉండదు, చల్లగా ఉండదు, ముందుకు వెళ్ళడు, వెనక్కి వెళ్ళడు, ఎక్కడో మధ్యన కూర్చొని నడుస్తూ ఉంటాడు. ఎవరు గుర్తించరు. అలా ఉంటే లాభం లేదు. నాది నిజటి శ్రీ సభను గూర్చి 2వ వాటికన్ విశ్వమహాసభ వెలువరించిన ఒక సైద్ధాంతిక సంవిధాన పత్రంలో ఏమని చెప్పింది? అది పవిత్ర జీవితానికి అందరూ పిలువబడ్డారు. ఇలా క్రీస్తుతో జీవించడానికి కేవలం గురువులు మాత్రమే కాదు, కన్యాస్త్రీలు మాత్రమే కాదు, అందరూ పిలువబడ్డారు. ప్రతి క్రైస్తవుడు పిలువబడ్డాడని చెబుతుంది. అలా ఈ విషయంలో ఏ ఒక్కనికి మినహాయింపు లేదని స్పష్టత పరిచింది. జీవితంలో విధులు విధానాలు అనేకం, అవి విభిన్నంగా ఉంటాయి, కానీ పవిత్రత మాత్రం ఒక్కటే. అది అందరి విషయంలోనూ ఒక రీతిగా ఉంటుంది. దేవుని పవిత్రాత్మ ప్రభావంతో పవిత్రతను అభ్యసించువారు అందరూ పేదవాడుగాను వినమ్రుడుగాను శిలువధారిగాను ఉన్న క్రీస్తు అడుగుజాడల్లో నడుస్తారు. మనం పవిత్ర జీవితం జీవించాలంటే క్రీస్తు ప్రభుని ఆత్మ మనం నడిపిస్తుంది. ఎలా నడిపిస్తుంది? మనం కూడా క్రీస్తులాగా జీవించి క్రీస్తు జీవన విధానాన్ని అందరూ కాపీ చేసుకొని మన జీవిత విధానం కూడా అలాగే ఉండేటట్లు మనం చేయాలని దీని భావం. తద్వారా క్రీస్తు మహిమలో వాళ్ళు పాలు పంచుకోగలుగుదురు అని శ్రీసభ ప్రకటించింది. క్రైస్తవుని పవిత్రత ప్రధానంగా క్రీస్తుని అనుసరించడంలో ఉంటుంది. మనం ఒకసారి అర్ధరాత్రిలో ఫోన్ చేస్తూ ఉంటారు, కొట్టుకున్నారు వాళ్ళు. సంఘం కొట్టుకుంటాం ఏంటండి? సంఘంలో వాళ్ళు ఒకరి మీద పోట్లాడుకున్నారు, కర్రలతో కొట్టుకున్నారు, వాడు తల వెలిగింది. నేను చెప్పాను, అయ్యా తల బయలితే ఒక పని చేయి, డాక్టర్ గారిని పిలిచి మందు వేయించుకో, రేపు పొద్దుడికి అంతా సొద్దమణుకుద్దులే, మీరు కోపతాపాలు ఆపుకోండి, మీ మధ్యలో మీరు కొట్టుకుంటే నన్నేం చేయమంటారయ్యా? ఎందుకు చేసుకున్నారు మీరు? చివరికి తేలింది ఏంటంటే వాళ్ళలో కలహాలు ఉంది. వాళ్ళు విశ్వాసపూలంగా కొట్టుకోలేదు, వాళ్ళ కోపతాపాల మీద కొట్టుకున్నారు. దానికి నేనేం చేయాలి? విశ్వాసం వాళ్ళకి ఏం చేయలేదు. విశ్వాసం అసలు వాళ్ళకి కొంత కూడా అసలు వెళ్ళలేదన్నమాట, అక్కడే ఉండిపోయింది. ప్రార్థన చేసుకున్నారంతే, ప్రార్థన చేయలేదు. ఆ ప్రార్థన చెప్పారు కానీ ప్రార్థన చేయలేదు. వాళ్ళలో ఎటువంటి భావాలు మారలేదు. కాబట్టి మనం పవిత్రత అంటే క్రీస్తు ఆలోచనలు, మన ఆలోచనలు క్రియలు విలువలు క్రీస్తు ఆలోచనలు క్రియలు విలువల్లాగా మార్పు చెందాలి. ఎప్పుడైతే
ప్రభు ఆలోచించినట్టు మనం ఆలోచిస్తామో అప్పుడే మనం క్రీస్తు మనలో నిజంగా జీవిస్తున్నాడని మనం చెప్పగలం. ఇప్పుడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అన్నట్లుగా ఉండాలి. మన జీవితానికి కేంద్ర బిందువు క్రీస్తు ప్రభువే కావాలి. అయినా ఈ పవిత్రత మార్గాన్ని చేపట్టాలంటే పాటించవలసిన విధానం ఏమిటి? ఏమి చేయాలి నేను క్రీస్తుగా మారాలంటే? పవిత్ర జీవితానికి మనల్ని స్వాగతించే ప్రభువుతో మనం ఎట్లా సహకరించాలి? అందుకు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు జనించినప్పుడు మనకు ఒక స్పష్టత ఉండాలి. పవిత్రత అనేది ప్రధానంగా మన సొంత కృషి ఫలితం కాదు. నేనే ప్రార్థన చేస్తున్నాను, అంతా నేనే చేస్తున్నాను, నో, అది కాదు. మనం ఈరోజు సరిగ్గా ఇంకొక ఆలోచనతో మనం ఏదో చేయాలి. ఈ జీవితం, క్రైస్తవ జీవితం నిజంగా మనలో అందరూ చూడగలగాలి. మనందరం కలిసి సాక్ష్యాన్ని ఇవ్వాలి, ఒక ఉమ్మడి సాక్ష్యాన్ని ఇవ్వాలి. అప్పుడు మన ముఖ్యంగా సంఘం కూడా వర్ధిల్లుతుంది. అనేక వరాలు దేవుడు మనకి ఇస్తాడని అటువంటి నమ్మకంతో మీరు చేస్తారని మిమ్మల్ని అందరినీ నేను మనపూర్వకంగా దీవిస్తున్నాను అని. మళ్ళీ ఈ 130 సంవత్సరాల తర్వాత ఇంకొక 20 సంవత్సరాల్లో 150 సంవత్సరాలు అవుతుంది. అప్పటికి ఇంకా కొంతమంది గురువులు అవుతారని ఆశిస్తున్నాను. కొందరు అదేవిధంగా కన్యాశ్రీలు అవుతారని ఆశిస్తున్నాను. మీలో వాళ్ళకంటే మీరు కూడా గురువులు, కన్యాశ్రీలు కాని వాళ్ళు, మామూలుగా సామాన్య విశ్వాసులు, మీలో మంచి చైతన్యం కలిగి అందరూ క్రీస్తుకు సాక్షులుగా ఉంటూ అందరూ సంతోషంగా సుఖశాంతులతో జీవిస్తూ అందరూ సంతోషంగా ఉండాలని, అందరూ క్రీస్తుకి సాక్షులుగా ఉండాలని మిమ్మల్ని అందరినీ దీవిస్తూ ముగిస్తాను. బడి విశ్వాస ప్రమాణం చెబుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసురుడను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యక నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారముకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకమునకి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులను చనిపోయిన వారులను తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపములను విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. సహోదరి సహోదరులారా, గడచిన కాలమంతయు దేవుడు చేసిన మేలులకు గాను దేవుని స్తుతిస్తూ మనమంతా పాస్కోత్సాహంతో నింపబడి మన ప్రార్థనలను విని అనుగ్రహించమని దేవుని వేడుకొందము. శ్రీసభ కొరకు ప్రార్థించుదుము. శ్రీసభకు సేవకులైన పరిశుద్ధ పాపు గారిని, మన ప్రియతమ పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను ప్రత్యేకముగా దీవించి సంఘ బాధ్యతలు నెరవేర్చుటకు కావలసిన ఆత్మవరములను దయచేయమని, నేటి యువతీ యువకులు దైవాంకిత సేవకు పిలుపును పొంది శ్రీసభ సేవకు స్పందించాలని అందరూ. ఓ దేవా, మా ప్రార్థన ఆలకించుమా, ఆలకించుమా, ఆలకించుమా. ప్రపంచ శాంతి కొరకు ప్రార్థించుదుము. ప్రపంచ దేశాల మధ్య ఉన్న యుద్ధ వాతావరణము పూర్తిగా సమసిపోవాలని, సామరస్యత నెలకొల్పమని, ప్రభువు మన భారతదేశమును కరుణించాలని అందరం. ఓ దేవా, మా ప్రార్థన ఆలకించుమా, ఆలకించుమా, ఆలకించుమా. మన అనాసాగరం సంఘము కొరకు ప్రార్థించుదుము.
మన విచారణ గురువులకు, కన్య స్త్రీలకు, మన విచారణలోని ప్రతి విశ్వాసికి, ముఖ్యముగా ఈ గ్రామ కథోలిక సంఘస్థులను ప్రభువు మెండుగా దీవించాలని, గ్రామములోని ప్రజలందరికీ ప్రభువు మంచి ఆరోగ్యమును దయచేయాలని, సోదర ప్రేమతో అందరూ జీవించాలని, ప్రభుని శాంతి మనలో ఉండాలని, ఆత్మ సర్వేశ్వరుని ప్రేరణలో జీవిస్తూ దినదినాభివృద్ధి చెందాలని ప్రార్థించుదము. ఓ దేవా మా ప్రార్థన ఆలకించుమా, ఆలకించుమా, ఆలకించుమా. రోగులు మరియు పీడితుల కొరకు ప్రార్థించుదము. వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి స్వస్థతలు కలగాలని, వృద్ధులకు మరియు అనాథలకు అనుదిన అవసరతలు మరియు ఆదరణ లభించాలని ప్రార్థించుదము. ఓ దేవా మా ప్రార్థన ఆలకించుమా, ఆలకించుమా, ఆలకించుమా. మత స్వేచ్ఛ కొరకు ప్రార్థించుదము. మన దేశములో అన్ని మతాల వారు స్వేచ్ఛగా తమ మత ధర్మాలను పాటింప అవకాశములు ఉండాలని, మన క్రైస్తవులపై జరిగే దాడులను ఎదుర్కొనుటకు కావలసిన ఆత్మస్థైర్యమును, ఆత్మానుగ్రహములను దయచేయమని ప్రార్థించుదము. ఓ దేవా మా ప్రార్థన ఆలకించుమా, ఆలకించుమా, ఆలకించుమా. మన ప్రార్థనా సహాయము కోరిన వారి కొరకు ప్రార్థించుదము. మన సహోదరి సహోదరులకు దేవుడు ఆయురారోగ్యమును దయచేసి వారి అవసరాలను సకాలములో దయచేయాలని, నిత్య సహాయమాత ప్రార్థనా సహాయము వారికి ఎల్లప్పుడూ తోడ్పడాలని ప్రార్థించుదము. ఓ దేవా మా ప్రార్థన ఆలకించుమా, ఆలకించుమా, ఆలకించుమా. ఓ సర్వేశ్వర, మీ ప్రియకుమారుని మరణము పునరుత్థానముల ద్వారా మాకు నూతన జీవమును రక్షణను ప్రసాదించితిరి. ఉత్థాన ప్రభు శిష్యులకు జ్ఞానోదయం కలిగించి వారి విశ్వాసమును పటిష్టపరచినట్లు మా అందరి విశ్వాసమును కూడా పటిష్టపరచండి. మాలో మీరు నివాసము ఏర్పరచుకొని మమ్మలను సమాధానముతో ముందుకు నడిపించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అర్పణ అర్పణ సంపూర్ణ ప్రేమార్పణ, అర్పణ అర్పణ సంపూర్ణ ప్రేమార్పణ. ఆత్మలో తండ్రికి అర్పించు జీవార్పణ. తనువు మనసు దేవా హృదయ ప్రేమనంతా, తనువు మనసు దేవా హృదయ ప్రేమనంతా. జనకునకు దేవునకు అర్పించు హృదయార్పణ. జనకునకు దేవునకు అర్పించు హృదయార్పణ. అర్పణ అర్పణ సంపూర్ణ ప్రేమార్పణ. అర్పణ అర్పణ సంపూర్ణ ప్రేమార్పణ.
కృపలను కోరెదము వినయముతో దీనతతో వందన శతములు చేసెదము అర్పణ అర్పణ సంపూర్ణ ప్రేమార్పణ ఆత్మలో తండ్రికి అర్పించు జీవార్పణ కనుగు మనసు దేవా హృదయ ప్రేమనంతా కనువు మనసు దేవా హృదయ ప్రేమనంతా జనకునకు దేవునకు అర్పించు హృదయార్పణ జనకునకు దేవునకు అర్పించు హృదయార్పణ అర్పణ అర్పణ సంపూర్ణ ప్రేమార్పణ అర్పణ అర్పణ సంపూర్ణ ప్రేమార్పణ సరిగపదరిసా ఆ, రాగపదని నపగా ఆ, ఆ. యేసుని త్యాగమును యేసుని యాగమును స్మరణను చేసుకొని అర్పించుము ఈ బలిలో యేసుని త్యాగమును క్రీస్తుని యాగమును స్మరణను చేసుకొని అర్పింతుము ఈ బలిలో అప్పద్రాక్షరస రూపంలో మానవ శ్రమలర్పించెదము అప్పద్రాక్షరస రూపంలో మానవ శ్రమలర్పించెదము ప్రార్థనతో సాధనతో నిత్యార్చనలను చేసెదము అర్పణ అర్పణ సంపూర్ణ ప్రేమార్పణ అర్పణ అర్పణ సంపూర్ణ ప్రేమార్పణ ఆత్మలో తండ్రికి అర్పించు జీవార్పణ కనుగు మనసు దేవా హృదయ ప్రేమనంతా తనువు మనసు దేవా హృదయ ప్రేమనంతా జనకునకు దేవునకు అర్పించు హృదయార్పణ జనకునకు దేవునకు అర్పించు హృదయార్పణ అర్పణ అర్పణ సంపూర్ణ ప్రేమార్పణ అర్పణ సంపూర్ణ ప్రేమ సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమనుట్ల ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీవు మాకు సగిన సకల వరములకు ఈ స్తుతి బలిని నీకు సమర్పించుతున్నాము. నీవు పరిశుద్ధ మరియమాతను భక్తిమాంతురాలైన చల్లని తల్లిగా మాకు ప్రసాదించితివి. ఆ మాత సంస్మరణ పర్వదినమున నీ నామ స్తుతి కొరకు మేమర్పించు ఈ ప్రార్థనలను బల్యర్పణములను దయతో చేకునుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తమో న్యాయమో. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయు స్తుతి నీకు అవసరము లేదు.
మేము నీకు వందనములు అర్పింపవలనడు మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతిలో నీ మహిమను ఏ మాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సాయపడుచున్నది. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందముతోనూ ఏకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున దయచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. ప్రియ విశ్వాసులారా, అతి పవిత్రమైనటువంటి దివ్య సత్ప్రసాద బలిలో పాల్గొంటూ ఉన్నాం. కుదిరిన వాళ్ళు మోకరించండి, లేకపోతే నిలబడి ఉండండి. ఎవరు కూర్చొని ఉండమాకండి. భక్తి శ్రద్ధలతో ఈ ఆరాధనలో పాల్గొందాం. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును
పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని క్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మేము మరల వేంచేయును ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగిండునట్టులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె నిగ్రహ వరుడైన పరిశుద్ధ జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరోధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకుని ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసలా చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. హారతి హారతి గైకొను దేవా.
సహాయాన్ని ప్రార్థించుదాం. ఇది ప్రభువు నేర్పిన ప్రార్థన కాబట్టి అందరూ ఉత్సాహంగా భక్తితో దీన్ని ప్రార్థిద్దాం. ఒకే కుటుంబంగా చెబుదాం అందరం కలిసి. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపు. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపు. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. క్రీస్తు సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా. లోక పాపములను పరిహరించు ప్రభువా. మాకు శాంతిని దయచేయుము, దయచేయుము, దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను రాత్రులను కాను, కానీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దయచేసి గమనించండి, ఇప్పుడు మనం దివ్య సత్ప్రసాదం స్వీకరించబోతూ ఉన్నాం. కథోలిక సంఘస్థులు మాత్రమే దివ్య సత్ప్రసాదం స్వీకరించండి. మంచి పాప సంకీర్తనం చేసే అలవాటు ఉన్న వాళ్ళు మాత్రమే దివ్య సత్ప్రసాదం స్వీకరించండి. యాజకులు, గురువులు మీ దగ్గరికి దివ్య సత్ప్రసాదం తీసుకొని వస్తారు. దయచేసి భక్తిభావాలతో స్వీకరించండి. ఇతరులను కూడా స్వీకరించే విధంగా సహాయపడండి. దివ్య సత్ప్రసాద స్వీకరించిన తర్వాత మీ స్థలాలలో ఉండి దయచేసి ప్రభును స్తుతించండి, ప్రార్థన చేసుకునండి. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమా, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమా, యేసు దేహమా
దివ్య భోజమా మాలో వసించి దివ్య శక్తితో మమ్ము బలపరచుమా మాలో వసించి దివ్య శక్తితో మమ్ము బలపరచుమా యేసు దేహమా దివ్య ప్రసాదమా యేసు దేహమా సత్ప్రసాదమా యేసు దేహమా దివ్య ప్రసాదమా యేసు దేహమా సత్ప్రసాదమా మాలో వసించి దివ్య శక్తితో మమ్ము బలపరచుమా మాలో వసించి దివ్య శక్తితో మమ్ము బలపరచుమా పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమా పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమా మన్నాను మించిన విందు మనలను మోక్షము చేర్చే మన్నాను మించిన విందు మనలను మోక్షము చేర్చే కడరా భోజన జ్ఞాపికగా శాశ్వతమైన బంధముగా భోజన జ్ఞాపికగా శాశ్వతమైన బంధముగా యేసునాథుడు మనకు పంచిన సర శరీర విందు యేసునాథుడు మనకు పంచిన తన శరీర విందు యేసు దేహమా దివ్య ప్రసాదమా యేసు దేహమా సత్ప్రసాదమా మాలో వసించి దివ్య శక్తితో మమ్ము బలపరచుమా నాలో వసించి దివ్య శక్తితో మమ్ము బలపరచుమా పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమా పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమా యేసుని ప్రేమ కానుక దైవ మానవుల కలయిక యేసుని ప్రేమ కానుక దైవ మానవుల కలయిక నూతన నిత్య నిబంధనగా సమాధాన బలియాగముగా నూతన నిత్య నిబంధనగా సమాధాన బలియాగముగా యేసునాథుడు మనకు పంచిన తన శరీర విందు యేసునాథుడు మనకు పంచిన తన శరీర విందు యేసు దేహమా దివ్య ప్రసాదమా యేసు దేహమా సత్ప్రసాదమా మాలో వసించి దివ్య శక్తితో మమ్ము బలపరచుమా నాలో వసించి దివ్య శక్తితో మమ్ము బలపరచుమా పరలోక
ఓ సర్వేశ్వర, నీ కృతజ్ఞతాభావంతో మీకు అర్పించిన నీ కుమారుని రక్షణదాయక దివ్య సంస్కారమును మాకు ఆధ్యాత్మిక ఆహారముగా ప్రసాదించితివి. ఇప్పటికే కన్య అయిన మరియమాత ఆనందించుచున్న శాశ్వత మహిమలో మేము కూడా పాల్గొని నీ సమక్షములో నిత్య శాంతిని అనుభవింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఒక నిమిషం కూర్చుందాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరికీ కూడా ఎంతో సంతోషం, ఆనందం. కారణం మనందరం కూడా పూజారామంలో విన్నాం. మన ప్రియతమ మేత్రానులు మహాఘనత వహించిన శ్రీ శ్రీ తెలగతోటి జోసఫ్ రాజారావు గారు ఈరోజు మన మధ్యకి రావటం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క పూజను ఏర్పాటు చేసుకున్నటువంటి మొదటి రోజు నుంచి కూడా అనేక మంది అనేక విధాలుగా ఈ పూజ కోసం ప్రయాసలు చేశారు, సహాయం చేశారు, సహకరించారు. చివరికి ఈ రోజున మనందరం కూడా ఈ యొక్క గొప్పగా ఈ దివ్యబలి పూజలో పాల్పంచుకున్నాం. కాబట్టి ఈ సమయంలో మనందరం కూడా ముందుగా దేవాతి దేవునికి, త్రియేక దేవునికి, మరియ తల్లికి అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ మన యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియచేద్దాం. మీరు చూశారు, ఈరోజు పూజ ఆరంభంలో చినుకులు పడ్డాయి. చినుకులు పడినప్పుడు చాలామంది కాదు, అందరం కూడా మనలో కొంత నిరాశ వచ్చింది. కానీ దేవుడు మనకు తన యొక్క అండ మరొకసారి ఉంటూ ఉంది, ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పి ఈ విధంగా మనందరినీ కూడా దీవించినందుకు అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి వందనాలు. ముఖ్యంగా మరి దేవాలయం నిత్య సహాయమాత పేరిట ప్రతిష్ఠించబడింది. మరి ఆ తల్లి నిత్యము కూడా మన యొక్క జీవితాలలో తన యొక్క సహాయాన్ని మనకు అందిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ నిత్య సహాయమాతకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సంతోషానికి, ఆనందానికి కారకులు మన ప్రియతమ మేత్రానులు. నేను ఇట్లా బిషప్ గారిని కలిసి ఇట్లా అనాసాగరం గ్రామం రావాలి, పూజను అర్పించాలి అని చెప్పినప్పుడు మరి మాట లేకుండా వెంటనే వారు తమ యొక్క డైరీ తీసుకుని డేట్ రాసుకున్నారు. ఈ రోజుల్లో చాలా బిజీగా బిషప్ గారు మన యొక్క మేత్రాసనంలో పండుగలకు వెళుతూ ఉన్నారు. అయినప్పటికీ మన మీద ఉన్నటువంటి ప్రేమతో మరి ఈరోజు మన మధ్యకు వచ్చి ఈ దివ్యబలి పూజను మనందరి కొరకు సమర్పించి ఆ దేవాతి దేవుని ఆశీస్సులు, దీవెనలు మనందరికీ అందించినటువంటి మన ప్రియతమ మేత్రానులు, మహాఘనత వహించినటువంటి శ్రీ శ్రీ తెలగతోటి జోసఫ్ రాజారావు గారికి అందరం కూడా గట్టిగా వినపడాలి, గట్టిగా చప్పట్లు కొడుతూ మన యొక్క కృతజ్ఞతలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకు వచ్చారు చాలామంది గురువులు వచ్చారు. మన యొక్క వికారేటు, అదేవిధంగా మన పక్కన ఉన్నటువంటి విచారణ నుంచి కూడా మన మధ్యకు వచ్చారు. వేరే ప్రాంతం నుంచి కూడా మన మధ్యకు గురువులు వచ్చారు. కాబట్టి వచ్చినటువంటి వికారేట్ గురువులకు, అదేవిధంగా నా క్లాస్మేట్స్కి, అదేవిధంగా వేరే ప్రాంతం నుంచి ఒక గురువు వచ్చారు, అదేవిధంగా ఆర్ విజయ్ గారికి, అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ మన యొక్క వందనాలు తెలియజేద్దాం. ఈనాటి పూజలో మన యొక్క విచారణ నుంచి ఎన్నిక చేయబడినటువంటి, అభిషేకం పొందినటువంటి గురువులు కూడా మన మధ్యలో ఉన్నారు. రెవరెండ్ ఫాదర్ గుడిసే జయరాజు గారు, అదేవిధంగా దామాల విజయ్ కుమార్ గారు, అదేవిధంగా మిగతా ఇద్దరికి కూడా చెప్పినప్పుడు వారికి వేరే పనులు ఉండటం వల్ల మన మధ్యకు రాలేకపోయారు. కాబట్టి మన మధ్యకు వచ్చినటువంటి మన యొక్క గ్రామ సంఘ బిడ్డలైనటువంటి జయరాజు గారికి, దామాల విజయ్ కుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అదేవిధంగా మన పెద్దలు ఆహ్వానాన్ని ఇచ్చిన వెంటనే ప్రేమతో మన మధ్యకు వచ్చినటువంటి కేఎస్ అమ్మగారులు, అదేవిధంగా
సిలువుగిరి శాంతి నిలయం అమ్మగారులు, అదేవిధంగా 3ంటికి వచ్చి ఈ పీఠాన్ని అలంకరించినటువంటి సలేషన్ అమ్మగారులకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దానితో పాటు మన విచారణలో ఉన్నటువంటి ఉపదేశులు కూడా వచ్చి ఈనాటి ఈ యొక్క దివ్యబలి పూజలో పాలు పంచుకున్నారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అదేవిధంగా మన యొక్క సంఘ ఉపదేశి మాస్టారు సత్యానందం మాస్టర్ గారు, మీ అందరికీ తెలుసు, ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ తన యొక్క సేవను అందిస్తున్నాడు. ఉపదేశిగా, అంతకు ముందలేమో ఉపాధ్యాయుడిగా మన గ్రామంలో చాలామందికి చదువు నేర్పించాడు. అదేవిధంగా చాలామందిని దేవుని మార్గంలో కూడా నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో ఆ మాస్టర్ గారికి అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ దేవుడు వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మీ అందరికీ ఇట్లా బిషప్ గారి పూజ ఉంటుంది అన్నప్పటి నుంచి కూడా మొదట్లో కొద్దిగా వెనుకబడిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మీ సహాయాన్ని అందిస్తూ ఈనాటి దివ్యబలి పూజకు సహాయపడినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే మరీ దళం వాళ్ళకి ముఖ్యంగా మరి ప్రతి ప్రార్థనలో వారు తప్పనిసరిగా పాలు పంచుకుంటూ ఉన్నారు. ఈరోజు కూడా వాళ్ళ యొక్క సహాయాన్ని అందించారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. తర్వాత మన యొక్క యూత్ వారు ప్రార్థన జరిగినప్పుడు, ఇలా ప్రోగ్రాం జరిగినప్పుడు వారు ముందుండి అన్ని విషయాలలో తమ యొక్క సహాయాన్ని అందిస్తూ ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఆ తర్వాత ఇక్కడ పూజ ఆరంభంలో చిన్నపిల్లలు డ్యాన్స్ వేశారు, తర్వాత ఆరతి ఇచ్చారు. తర్వాత పూజ అనంతరం కూడా ఒక చిన్న డ్యాన్స్ కూడా వేయబోతూ ఉన్నారు. డ్యాన్స్ వేయబోతున్నటువంటి చిన్నారి బిడ్డలకు, అదేవిధంగా వారికి నేర్పించినటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే ఈ పూజకు ఉత్తస్ చేసినటువంటి పిల్లలు, తర్వాత ధూపం వేసినటువంటి పిల్లలకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఆ తర్వాత పాటల బృందానికి, మన అనాసాగరం పాటల బృందం మరి అందరూ కూడా పాలు పంచుకున్నారు. అందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అందరం గట్టిగా చప్పట్లు కొట్టండి, లేకపోతే వాళ్ళు తర్వాత పాడనంటున్నారు. అలాగే ఈ బృందాన్ని నడిపించినటువంటి వారికి, వాయిద్యాలు వాయించినటువంటి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వీటన్నిటినీ దగ్గరుండి ఏర్పాటు చేసినటువంటి మన సంఘ పెద్దలు, మరి వారిని మొదట్లో చాలామంది అన్నారు, అయినా సరే వాళ్ళు వెనుకాడక మరి ముందుండి అన్ని విషయాలు కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ ఈనాటి దివ్యబలి పూజను ఈ విధంగా ఏర్పాటు చేయడానికి వారు ఎంతగానో ప్రయాసపడ్డారు. కాబట్టి అందరం కూడా గట్టిగా మన సంఘ పెద్దలకు చప్పట్లు కొడుతూ అభినందిద్దాం. అలాగే ఈ 3 రోజుల పాటు లైటు, తర్వాత సౌండ్ ఏర్పాటు చేసిన వారికి, అలాగే ఈ పూజ అనంతరం మీ అందరికీ రుచికరమైనటువంటి వంటలు తయారు చేసినటువంటి వంట మేస్త్రికి, అలాగే టెంట్ వారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈనాటి ఈ దివ్య బలి పూజకు ఎంతోమంది దాతలు కూడా సహాయపడ్డారు. తమ యొక్క ఉదార స్వభావంతో తమకు ఉన్నటువంటి దానిని ఉదారంగా ఈ కార్యక్రమానికి, ఈ పూజకు ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటంలో సహకరించినటువంటి దాతలకి కూడా మన సంఘ బిడ్డలు, అదేవిధంగా బయట నుంచి మరి ఉదార స్వభావంతో కానుకలు ఇచ్చినటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గట్టిగా చప్పట్లు కూడా. ఎవరినైనా మరిచి ఉంటే దయచేసి మన్నించండి. ఈ కార్యక్రమం ఈ విధంగా జరగటానికి మొదటి నుంచి సహకరించి సహాయపడి దగ్గరుండి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ పూజ అనంతరం మన మధ్యకు విచ్చేసినటువంటి మన యొక్క మేత్రానులకు
చిరు సన్మానం ఉంది. దయచేసి పూజ అనంతరం చివరి ఆశీర్వాదం తర్వాత ఒక 2 నిమిషాలు కూర్చోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఎవరో కూడా దయచేసి భోజనం దగ్గరికి వెళ్ళొద్దు. ఈ 2 నిమిషాలు అయిన తర్వాత మీకు భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి పూజ అనంతరం చివరి ఆశీర్వాదం తర్వాత మేత్రానులకు చిరు సన్మానం ఉంది. అదేవిధంగా మన యొక్క సంఘ బిడ్డలైనటువంటి ఫాదర్ జయరాజు, అదేవిధంగా దామాల విజయ్ కుమార్కి కూడా చిరు సన్మానం ఉంది. కాబట్టి అందరూ కూడా ఇక్కడే కూర్చోవలసిందిగా మీ అందరికీ మనవి. ఇప్పుడు అందరూ నిలబడండి, చివరి ఆశీర్వాదం స్వీకరిద్దాం. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ శిరములు వంచి దేవుని ఆశీస్సుల కొరకై ప్రార్థించండి. ప్రతి ప్రార్థన చివర అందరూ ఆమేన్ సమాధానం ఇవ్వండి. పరిశుద్ధ కన్య అయిన మరియ మాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచన తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయునుగాక. మరియ మాత ద్వారా జీవితకర్తను పొందర్హులైన మీరు ఆమె అందజేయు సహాయమును భద్రతను మీరు గుర్తింతురుగాక. మరియ మాత మహోత్సవం ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందముల సువరములను స్వర్గీయ బహుమతులను మీతో పాటు తొక్కుని వెళ్ళుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపై దివ్యస్వరద మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. ఈ వేడుకను ఇంత సమరపాటుతో తయారు చేసిన మన విచారణకర్తలు విజయ్ ఫాదర్ గారిని నేను మనపూర్వకంగా అభినందిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం. ఏదన్నా పండుగ వేడుక చేయాలంటే దానికి చాలా ప్లానింగ్ అవసరం. దానికి తగిన విధంగా చేయాలంటే ముఖ్యంగా అందరి సహకారం కూడా అవసరం. అందరి సహకారం తీసుకొని ఇలా ఏర్పాటు చేసిన ఫాదర్ గారిని ఇంకోసారి నేను అభినందిస్తున్నాను. ఆయనకి ఇప్పుడు మీరు తోడుగా ఉంటూ ఇంకా మీ సంఘానికి బాగా సేవ చేసేటట్లు ఆయనకు సహాయం చేస్తూ ఉండండి. అదేవిధంగా పెద్దలకు, ఈ గ్రామ పెద్దలకు, ఈ సంఘ పెద్దలకు ఇలా చక్కగా ఏర్పాటు చేసిన ఈ పండుగకు, అదేవిధంగా ఇక్కడ ఎవరైతే సహకారం అందించారో యూత్ పిల్లలు, అలాగే కోయర్ బృందం వారు, ఇంకా బయట నుంచి వచ్చిన సిస్టర్స్, వాళ్ళందరూ మర్యాదల సభ్యులు, మర్చిపోలేదు మర్యాదల సభ్యులు వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. ఈ విధంగా మనందరికీ ముందుకు సాగాలని గుర్తుంచుకుంటారు కదా. ఏమని చెప్పాను? పవిత్ర జీవితం మనం జీవించాలి. అందరం పవిత్ర జీవితం జీవించాలి. అది మీరు ఒక బహుమానంగా ఇవ్వాలి. ఈ సంఘం పవిత్రులు, వీళ్ళందరూ పవిత్ర జీవితం జీవిస్తున్నారని మంచి పేరు తెచ్చుకోవాలి. మీరు అలా చేస్తే అందరూ మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా మీరు చేసే విధానం వాళ్ళు కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఆ విధంగా మిమ్మల్ని అనుసరిస్తారు వాళ్ళు కూడా. అందుకని మంచి జీవితం, పవిత్ర జీవితం జీవించాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ప్రోత్సహిస్తున్నాను. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అందరం కూర్చుందాం. ఇంటిమాల ప్రవీణ గారు, యాదాల రమణ, రేమల జయమ్మ గారు, దయచేసి 3 పేర్లు ఉన్నవారు దయచేసి స్టేజ్ వద్ద రావాల్సిందిగా మనవి చేస్తాం. తర్వాత మన్నేపల్లి బాబురావు గారు, బేతపూడి రమేష్, పాకాలపాటి కిరణ్, బొందల రామకృష్ణ, కారం అరవింద్ గారు పుష్పమాలలతోనూ ఘనంగా సత్కరిస్తూ ఉన్నారు. దయచేసి అందరూ కూడా చప్పట్లతోని మన్నేపల్లి బాబురావు గారు, బేతపూడి రమేష్ గారు, పాకాలపాటి కిరణ్, బొందల రామకృష్ణ, కారం అరవింద్ గారు, దయచేసి పేర్లు ఉన్న వాళ్ళు రండి, త్వరగా ముందుకు రావాలి. ముందుకు రండి. బిషప్ తండ్రి గారిని మన్నేపల్లి బాబురావు గారు, బేతపూడి రమేష్ గారు, పాకాలపాటి కిరణ్ గారు, బొందల రామకృష్ణ గారు, కారం అరవింద్ గారు వీరు వచ్చి సన్మానించవలసిందిగా మనవి చేస్తున్నాం.
శాలువా దండ తీసుకుని హలో, దయచేసి చిన్నపిల్లలు డ్యాన్సులు ఉన్నాయి కావున దయచేసి కొంతమంది ఉండవలసిందిగా మనం చేస్తున్నాము. అమ్మా అమ్మా మా మరియమ్మా వందనమమ్మా ప్రీతితో గుణమా. అమ్మా అమ్మా మా మరియమ్మా వందనమమ్మా ప్రీతితో గుణమా. అమ్మా అమ్మా యేసునాథునికి జన్మనిచ్చిన మాత జీవ మార్గమున నిత్యము నడువక మాకై వేడగరమ్మా. జీవ ప్రదాత యేసునాథునికి జన్మనిచ్చిన మాత జీవ మార్గమున నిత్యము నడువక మాకై వేడగరమ్మా. అమ్మా అమ్మా మా మరియమ్మా వందనమమ్మా ప్రీతితో గుణమా. అమ్మా అమ్మా దేవుని తలపుల వనమున పూచిన పరిమళ పుత్రిక వరమా. ఆది దేవుని తలపుల వనమున పూచిన పరిమళ పుత్రిక వరమా. ఆపదరందున ఆలంబనమై ఆపదరందున ఆలంబనమై నయమున రావా దీవెనలిడవా నిత్య సహాయి. జీవ ప్రదాత యేసునాథునికి జన్మనిచ్చిన మాత జీవ మార్గమున నిత్యము నడువక మాకై వేడగరమ్మా. జీవ ప్రదాత యేసునాథునికి జన్మనిచ్చిన మాత జీవ మార్గమున నిత్యము నడువక మాకై వేడగరమ్మా. అమ్మా అమ్మా మా మరియమ్మా వందనమమ్మా ప్రీతితో గుణమా. అమ్మా అమ్మా ప్రేమాదరముల నిలయము నీవే ప్రేమ స్వరూపుని మోసిన తల్లి. ప్రేమాదరముల నిలయము నీవే ప్రేమ స్వరూపుని మోసిన తల్లి. పరమును ఇహమున చేర్చిన మాత పరమును ఇహమున చేర్చిన
కొలిచెదము దీవెన నీడవా శ్రీ సభ మాత ప్రేమ స్వరూప యేసునాథుని జన్మనిచ్చిన మాత ప్రేమ మార్గమున నిత్యము నడువక మాకై వేడగరమ్మా జీవ ప్రదాత యేసునాథుని జన్మనిచ్చిన మాత జీవ మార్గమున నిత్యము నడువక మాకై వేడగరమ్మా అమ్మా అమ్మా మా మరియమ్మా వందనమమ్మా ప్రీతితో గొనుమా అమ్మా అమ్మా మా మరియమ్మా వందనమమ్మా ప్రీతితో గొనుమా